హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మెట్రో రుణంపై చర్చలు సానుకూలం. సీఎం రేవంత్ పాల్గొన్న మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం. అందులోనూ పాల్గొననున్న కిషన్ రెడ్డి. బ్రిటన్ ప్రధాని రాజీనామా. భార్యతో కలిసి రాజీనామా ప్రకటన చేసిన స్టార్మర్ తదుపరి నేతకు మద్దతిస్తానని వెల్లడి. పీఎం రేస్లో లేబర్ పార్టీ, రెబల్ అండ్ బర్మ్ హామ్. 10 ఏళ్లలో 6 ప్రధానులు అవుట్. మేడ్ ఇన్ ఇండియాకు జై. భారత్ ఆయుధాల వైపు యూఏఈ మొగ్గు. బ్రహ్మోస్ క్షిపణి, ఆకాశ్ తీర్ రక్షణ వ్యవస్థలపై ఆసక్తి. ఇరాన్ యుద్ధంతో ముందు జాగ్రత్త కొనుగోలుపై భారత్తో చర్చలు. అధికారిక బరితెగింపు. రావల్కోర్ గోల్మాల్ నకిలీ నివేదిక, తప్పుడు ఉత్తర్వులతో అక్రమార్కులకు అంటకాగిన అధికారులు. ఇనాం రద్దు చట్టానికి తూట్లు పొడిచిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు. ఆర్డీఓతో కలిసి తప్పుడు నివేదికతో 275.1 ఎకరాలకు ఎసరు. తహసీల్దార్ ప్రాథమిక నివేదిక ఇవ్వకుండానే ఓఆర్సీ ప్రొసీడింగ్స్. కనీసం తాజా పరిస్థితిపైన నివేదికను తెప్పించుకొని కీసర ఆర్డీఓ. వారసత్వాన్ని ధృవీకరించినట్టు ఉత్తర్వులో తప్పుడు సమాచారం. తాజా పరిస్థితిపై మే 29 ఆర్డీఓకు మేడ్చల్ తహసీల్దార్ నివేదిక. దానికి 2 రోజుల ముందే 275.12 ఎకరాల భూమి దారాదత్తం. సుప్రీంకోర్టు స్టే ఉన్న హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఆర్డీఓ, ఓఆర్సీ. ఆర్డీఎస్కు ఎసరు. కర్ణాటక ప్రాజెక్టుకు గుట్టుగా రేవంత్ సర్కార్ ఎన్ఓసీ. తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం. రాజోలి బండకు ఎగువన దిగువన 2 రోడ్ కమ్ బ్యారేజీల నిర్మాణము. ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమంటూ గుట్టుగా ఎన్ఓసీ ఇచ్చిన సర్కారు. అదే షరతులపై కొడంగల్కు ఎన్ఓసీ. ఇప్పటికే భీమా నికర జలాల్లో కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకమే.